భారతదేశం ప్రతి యుద్ధంలో ఓడిపోయి ఉంటే ఈరోజు భారతదేశం ఎలా నిలబడి ఉంది? ఆగండి, ఈ ప్రశ్న అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది అవసరం. మనకు పాఠశాలలో ఏం బోధించారు? ఖన్వా యుద్ధం ఓటమి, పానిపట్ ఓటమి, థరైన్ ఓటమి, హల్దీఘాటి ఓటమి. అంటే స్పష్టంగా మనకు ఎప్పుడూ ఓడిపోయామనే చెప్పారు. కాని నిజంగా అలాగే అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మహారాణా ప్రతాప్ పూర్తిగా ఓడిపోయుంటే మేవార్ పూర్తిగా మొఘల్ సామ్రాజ్యం ఆధీనంలోకి ఎందుకు వెళ్ళలేదు? చరిత్ర చెబుతుంది, పూర్తిగా ఓడిపోయిన రాజ్యం మాత్రమే పూర్తిగా కోల్పోతుంది. ఇప్పుడు పుస్తకాలలో లేని విషయం చదవండి. దివేర్ యుద్ధం. అక్కడ అక్బర్ సేనను ఒకే రోజులో 3వ వంతు వరకు నాశనం చేశారు. అంతమంది సైనికులు మరణించడంతో అక్బర్ స్వయంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది మీకు బోధించారా? లేదు. గుజరాత్ సమీపంలోని భూచర్మోరి. స్థానిక పాలకులు అక్బర్తో 3 సార్లు యుద్ధం చేసి 3 సార్లు గెలిచారు. ఒక నవాబ్ ఆశ్రయం కోరగా అతని రక్షణ కోసం మొఘల్ సామ్రాజ్యాన్ని అడ్డుకున్నారు. ఇది ఏ పుస్తకంలో ఉంది? మనము ప్రతి చోటా ఓడిపోయుంటే సనాతన ధర్మం ఎలా నిలిచింది? హిందూ సంస్కృతి ఎలా నిలిచింది? ఈరోజు భారతదేశం ఎలా నిలబడి ఉంది? చరిత్ర స్వయంగా వంగదు, చరిత్రను వంగించబడుతుంది. మనము గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయని మనకు బోధించలేదు. మనకు ఎప్పుడూ ఓడిపోయామని మాత్రమే చెప్పారు. ఈ వీడియో ద్వేషం కోసం కాదు, ఇది మన గుర్తింపు కోసం. భారత చరిత్ర కేవలం ఓటముల కథ కాదని మీరు అనుకుంటే ఈ ప్రయాణంలో భాగస్వాములవ్వండి. ఎందుకంటే చరిత్రను తెలియనివాడు తన గుర్తింపును కూడా కోల్పోతాడు.